నా సిన్ని సిన్నారివే నా సిట్టి లోకానివే నన్నెట్లా మరిసినవే ఈ కన్నీళ్ళ కోసమే నా రమ్య నిన్నే ప్రేమించింది కడదాకా కలిసుందమే రమ్య నన్నే కాదనకే. అనితా సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ 2.0గా మీరైతే రిలీజ్ చేశారు. అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజన్న ఇస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ ఖుషి అనిపించింది. ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటారు. 16 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ సాంగ్ వింటుంటే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్. చాలామంది మంచి రైటర్స్ సింగర్స్ కావచ్చు ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అన్న. నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తాను అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు, మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అవేం జరగలేదు. దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం. నాకు కలిగిన బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ సినిమాలో అప్పుడే మీరు ఎంబీఏలో జాయిన్ అయ్యారు, ఒక యూత్లో ఉన్నారు. నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టినప్పుడు పేరున్నది. నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే నువ్వు ఇక్కడ చిరంజీవి గారికైనా కానీ 2-3 ఫ్లాపులు పడ్డదంటే. ఇంతక అనిత ఎవరు? నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి ట్యూషన్లో ఉండే ఫస్ట్. ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే చాలా ఇబ్బందులకు గురి చేసింది, కష్టాలకు గురి చేసింది. పాన్ షాప్ పెట్టుకుని ఆఖరికి ఇంత నా సర్వం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగాలేదని కూడా విన్నాము. అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజెషన్ చేసుకోలేను. ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే 2 పిల్లలకు మాటలు రావు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అనిత ఓ అనిత అని చెప్పేసి సాంగ్ ఎంతమంది వింటారు? మోస్ట్లీ తెలుగు ప్రేక్షకులే కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్న ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ ఎంత బాగా విన్నారో మనందరికీ బాగా తెలుసు. మరి ఈ సాంగ్ పాడింది ఎవరో తెలుసా? నాగరాజ్ గారు. మరి అలాంటి నాగరాజ్ గారు సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అనిత 2.0 అంటూ కూడా మరొకసారి మన ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చేసారు. మరి ఇప్పుడు నాగరాజ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఆయన జీవిత విశేషాలు ఏంటో. హాయ్ నాగరాజ్ గారు, నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్నా? బాగున్నా. అనిత నాగరాజు అని పిలిపించుకోవడం మీకు బాగా నచ్చుతుందా, లేకపోతే నాగరాజు అని పిలిపించుకోవడం బాగా నచ్చుతుందా? అంటే బయట ఆ పాట రాసిన కాడి నుంచి వాళ్ళందరూ అట్లా పిలుస్తూ అంటే ఉండడం అలవాటు అయిపోయింది. నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఆ పేరు లేకపోతే నేను లేను, ఆ పాట లేకపోతే నేను లేను. ఎందుకంటే నన్ను గౌరవంగా ఈ సమాజంలో ఒక కవిగా నన్ను కవిని చేసిన ఒక అమ్మాయి పేరు నా పక్కన ఉండడం చాలా హ్యాపీ. యా, ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా మీరు ఇవ్వడం అంటే మాట్లాడడము అనిత గురించి, ఇది ఎవరు అనిత అని చెప్పేసి మీరు చెప్పడం అనేది కూడా మేము విన్నాం. సో ఆ డీటెయిల్స్ వెళ్ళే ముందు ఏంటంటే 16 ఇయర్స్ అయింది అనిత ఓ అనిత అనే సాంగ్ వచ్చి. ఆ 16 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ సాంగ్ వింటుంటే ఏదో ఒక ఫ్రెష్ ఫీలింగ్. మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్లు అందరూ మరొకసారి ఇప్పటికీ ఈ జనరేషన్లో వాళ్ళు కూడా పెట్టుకొని వింటూ ఉన్నారు. అలాంటి మీరు విన్నప్పుడు కానీ సో చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? నాకు ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఉన్న బుల్లెట్ బండి రామ్ లక్ష్మణ్స్ కావచ్చు, ఇంకా చాలామంది మంచి రైటర్స్ సింగర్స్ కావచ్చు. అన్న ఈ యూట్యూబ్కు మిమ్మల్ని చూసి కసి గజ్జి గులా ఇవన్నీ అంటే రాయాలని ఒక పట్టుదలతోటి ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అన్న. నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తాను అని వాళ్ళు చెప్పినప్పుడు నాకు అంటే వాళ్ళు ఫేమ్లో ఉన్న రైటర్స్ సింగర్స్ యూట్యూబ్ స్టార్ట్ అయింది, ఒక లవ్ ఫెయిల్యూర్ జోనర్ స్టార్ట్ అయిందంటే మీ వల్లనే, మీ పాట వల్లనే. దాన్ని చూసి మేము రాయడం పాడడం ఇది స్టార్ట్ చేసినాం. మీరే మాకు స్ఫూర్తి అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫేమ్లో ఉన్నాయని పక్కకు పెట్టేసి నా పాటని ఇంకా 16 ఏళ్ళైనా మర్చిపోకుండా మీరు మాకు ఒక ఇన్స్పిరేషన్ అన్న. మీరు కరెక్ట్ టైంకి ఇన్ని రోజులు ఇక్కడ లేకుండా మళ్ళీ టైంకు మంచి టైంకి వచ్చేళ్ళు, మీకు అంతా మంచి జరుగుద్దని ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్ చేసేళ్ళు, మళ్ళీ వాళ్ళలో కలుపుకున్నారు. చాలా హ్యాపీ ఇప్పుడు. సో ఇలాంటి నాగరాజు గారు మరి అంత అద్భుతమైన సాంగ్ అందించిన నాగరాజు గారు తర్వాత ఆ సాంగ్ తర్వాత ఏమైపోయారు, మీ దగ్గర నుంచి ఎన్నెన్నో వస్తాయని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అవేం జరగలేదు. ఎందుకు? రీజన్ ఏంటి?
రీజన్ అంటే దానికి మెయిన్ కారణం నాకు సినిమా అనే ఒక అవకాశం రావడం. ఓకే. నా పేరు మీద ఒక సినిమా అని చెప్పి చిన్న పిల్లని ఏం తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఒక 16 సంవత్సరాల క్రితం అంటే చాలా నాకు ఇండస్ట్రీ అంటే తెలియదు. ఇది ఒక రంగుల ప్రపంచం అని దీని వెనకాల చాలా అందరూ మోసగాళ్ళు ఏమి ఉండరు, కొంతమంది వాడుకొని వదిలేసే వాళ్ళు ఉంటారని నాకు తెలియని. నాకు హైదరాబాద్ అంటే కూడా కొంత కొంత ఏం తెలియదు. నేను ఎక్కడో ఎంబీఏ డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ అప్పుడే జాయిన్ అయినా పాల్వంచలో. ఎంబీఏ చేసుకునే క్రమంలో నన్ను మన మీడియా ఛానల్ వాళ్ళు, అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, 24 గంటల ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి పాట రాసిన అబ్బాయి అప్పుడు చనిపోయినాను, కొంతమంది అబ్బాయి చనిపోయిన అమ్మాయి చనిపోయినాను రూమర్స్ చాలా రావడం వల్ల తీసుకొచ్చి లైవ్లో కూర్చుని నేను బతికే ఉన్నా అని చెప్పుకున్నా. పాట హిట్ అయింది, థ్యాంక్ యూ అందరూ చెప్పుకున్నా. నాగరాజుకు సడన్గా సినిమా అవకాశం, తమిళ యాక్టర్ చరణ్ రాజు సినిమా అవకాశం, నాగరాజునే పెట్టి హీరోగా పెట్టి చేస్తానని ఏదేదో వార్తలు వస్తాయి. సరే చరణ్ రాజు సార్ వచ్చాడు చెన్నై నుంచి వచ్చి, ఈ అబ్బాయిని పెట్టి సినిమా చేస్తున్నాం మేమంటే, అబ్బాయి కథతోటి కథ పెట్టి స్టోరీ సినిమా చేస్తున్నామని అనౌన్స్ చేసిండు. సినిమాకు 2 లక్షలు హైదరాబాద్లో కారు ఫ్లాట్ అని అగ్రిమెంట్ చేసిండు. అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. సినిమా రిలీజ్ అంటే అనౌన్స్ చేసినాక నాకు కలిగిన బ్యాడ్ లక్ ఏంటంటే, అక్కడ సినిమాలో అప్పుడు స్టార్ట్ అయిన టైంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద సినిమాలు అయిపోయినాయి, నాదో చిన్న సినిమా. ఆయన భయపడ్డాడు, ఆయన మన తెలుగు అయినా కాదు, సినిమా చేయాలన్నా వద్దా అని 3 సంవత్సరాలు ఆపి ఉద్యమం అవన్నీ సద్దుమణిగిన తర్వాత సినిమా అయితే మొత్తానికైతే రిలీజ్ చేసిన. కానీ ఆయన నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తా అన్న హెల్ప్ చేయకపోవడం వల్ల ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఉండలేకపోయినా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, సినిమా వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దు పాడొద్దు అంటే వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకోవడం, అది బాగా పెద్ద మైనస్. అంటే ఆ టైంలో అంటే అగ్రిమెంట్లో అట్లా చేసుకున్నారా మీరు మొత్తం? చెప్పిండు. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తాను, నన్ను కలుస్తానని ఆటోమేటిక్గా ఆయనకి తెలుస్తుంది కదా. అవును. ఆదిత్య వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఒక పెద్ద అమౌంట్ పట్టుకొని వచ్చి మాకు ఆల్బమ్ చేయాలి. నా పాట నా గురించి నా చుట్టూ మొత్తం డబ్బే ఉన్నది, అప్పుడు మొత్తం డబ్బే ఉన్నది. ఎటు పోయినా అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్కి వస్తానంటే నా పక్క పంటున్న వాళ్ళే నాగరాజు వస్తాను ఒక 30-40 వేలు తీసుకుంటానని చెప్పి మాట్లాడుకొని నా చేతిలో 2-3 వేలు పెట్టేది. అంటే నాకు తెలియకుండా, నాకేం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నన్ను అట్లా నాకు సరైన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. అంటే అప్పుడే మీరు ఎంబీఏలో జాయిన్ అయ్యారు, ఒక యూత్లో ఉన్నారు. యూత్లో ఉన్నా కూడా ఇండస్ట్రీ గురించి ఆ చదువుకున్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంటుంది కదా. ఎంత మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఇక్కడ బోల్తా పడ్డ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ప్రొడ్యూసర్లే, కోట్లలో నష్టపోయిన వాళ్ళు, ఉన్నది అమ్ముకున్న వాళ్ళు. అంటే ఇండస్ట్రీ చాలా మందిని లేపింది, లైఫ్ని ఇచ్చింది. కానీ మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. నాకేం తెలియదు, ఫస్ట్ తెలియదు ఇండస్ట్రీ ఇట్లా ఉంటుందని తెలియదు. నా చుట్టూ ఎందుకు ఇంతమంది వస్తాను రోజు నన్ను నా మీద అభిమాన సంఘాలు పెట్టారు. అప్పుడు పేరు ఉన్నదని అని చెప్పి, ఫేమ్ ఉన్నదని చెప్పి, నా ఫేమ్ అంతా పడిపోయిన తర్వాత నన్ను చూడడానికి ఎవరు రాలేదు. నాకు అగ్రిమెంట్లు ఏంటంటే వాళ్ళు పట్టుకొచ్చి ఇది మాకు అనితా నాగరాజు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి ఎక్కడెక్కడ స్టేట్ అంటే స్టేట్లో జిల్లాల వారికి వచ్చేది. అంటే అంత ఇష్టపడ్డారు నా పాటను. నాకు ఫేమ్ లేనప్పుడు మళ్ళీ రీసెంట్గా వాళ్ళందరూ మళ్ళీ నా ఫోన్ నెంబరు ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెడితే మళ్ళీ టచ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడ చిరంజీవి గారికి అయినా కానీ 2-3 ఫ్లాపులు పడ్డదంటే మనకు తెలుసు కదా, హిట్ ఉన్న వాళ్ళదే ఇండస్ట్రీలో వాళ్ళది కంటిన్యూ అవుతుంది, వాళ్ళ మార్కెట్లో వాళ్ళకు. మెయిన్ ఏంటంటే హిట్ ఫ్లాప్ అని కాదు, ప్రజల్లో ఎప్పుడు ఉండాలి. మెయిన్ ఆ ప్రజల్లో ఎప్పుడు కనిపించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అన్న. ఎందుకంటే అటు అనిత వెళ్ళిపోయింది, ఇటు సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఆయన డబ్బులు ఇవ్వలే, అటు స్టడీ నాశనం అయిపోయింది. ఇట్లయితే కాదని ఆ రోజుల్లో సినిమా అనేటప్పటికీ మీరు తీసుకున్నది అది ఒక రాంగ్ స్టెప్ అనుకోవచ్చా? నేనంటే ఇప్పుడు మన పేరు మీద ఎవరు సినిమా చేస్తారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైసలు ముచ్చట పక్కన పెట్టండి. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఏదో సినిమా చేసినంటే మామూలు ముచ్చటేం కాదు. చేసిన ఒక ఎత్తు అయితే దాన్ని బయటకు రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. ఒక అనౌన్స్ సినిమా అవకాశం ఇస్తాను, నీ పేరు మీద సినిమా ఇస్తానంటే ఎవరైనా అద్దంటారా? ఎవరైనా అద్దనరు. సినిమా అవకాశం వచ్చింది కానీ దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని ఒక మనిషి కూడా అంత ఒకటేసారి అంత పేరు రావద్దని నాకు అర్థమైంది. స్టెప్ బై స్టెప్ ఎదుగుతా అంటేనే దానికి ఒక అందం, దానికి ఒక తెలిసి వస్తుంది అన్ని. నాకు ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయినా. ఇప్పుడు ఆ మీడియాలలో చెప్పడం, పాట హిట్ అవ్వడం, నా గురించి నేను ఏదో పెద్ద సిరివెన్నెల కంటే చంద్రబోస్ గారు ఇంకంటే ఇంకా పెద్ద వేటర్ కంటే పెద్ద రైటర్ లెక్క చేసేసింది నన్ను. నేను రాసిందే ఒక పాట అప్పుడు. అంటే ఎట్లా అంటే జనాలు నన్ను పెద్ద స్టార్ అని అట్లా చేసి అంత పేరును అంత భూమును దాన్ని ఎటు తెల్లారి రోడ్డు మీద అడుగు పెడితే నేను అన్ని మీడియా ఛానల్లో కూర్చున్నది
ఒక స్టార్ తోటి అప్పుడు సెల్ఫీలు ఆటోగ్రాఫ్లు అని అదని ఇదని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాసేపు వాళ్ళని ముచ్చట పెట్టడం టీ అలా తినమని చెప్పడము టీ దోస్తులు కలిస్తే ఏంటంటే మా దోస్తులు చెప్పడం దావతులు అది ఇదని ఇట్లా ఈ జీవితం ఇదే జీవితం అనుకున్నాను నేను. ఇప్పుడు కలిసిన కాళ్ళని పిలిపియడం, సన్మానం చేయడం, ఓ షీల్డ్ ఇవ్వడం, ఓ షాలో కప్పడం, పైసలు వస్తలేవు. పేరు వచ్చింది, ఫేమ్ వచ్చింది, ప్రోగ్రామ్స్కి వాటికి వీటికి పిలుస్తారు, అదే జీవితం అదే లైఫ్ అనుకున్నా. కానీ కమర్షియల్గా సక్సెస్ కాలేకపోయినా. ఓకే. ఒకటే పాట 1.5 బిజినెస్ ఆ కాలంలోనే, ఒక 10 ఏళ్ల క్రితం. నాకు కూడా గుర్తున్నా చిన్నప్పుడు ఏంటంటే ఈ సాంగ్ బాగా వినేవాళ్ళం. వింటుంటే అసలు అనిత ఎవరు అనిత ఎవరు అని చెప్పేసి మేమే మా దోస్తుల మధ్యలో కూడా అనుకునేవాళ్ళం. అనిత ఎవరు ఏంటారా బాబు అని చెప్పేసి. ఆ టైంలో స్టోరీ అనేది కూడా పెద్దగా తెలిసినది కాదు. సో అట్లా ఉండిందనమాట. సో ఇప్పుడు అనిత విషయానికి వద్దాం. సో ఇంతకు అనిత ఎవరు? నేను డిగ్రీలో చదువుకున్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి 2 సైడ్ లవ్ ఉండే. ఫస్ట్ ఆ అమ్మాయి మధ్యలో నాకు బ్రేకప్ చెప్తే, లవ్లో ఎట్లుంటుంది కొత్త బంగారు లోకంలో, అసలు మనం మనల్ని ఎదిరించేవాడు ఉంటాడు మనసు మన మాట వినది, ఏం చెప్తా చేస్తాం. నేను సరదాగా ఆ అమ్మాయి మీద ప్రేమతోటి అమ్మాయి నా ప్రేమను అంటే అమ్మాయి నన్ను లవ్ చేయకపోయినా మంచిదే, కానీ కనీసం నేను తనని ఇంతగానో సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తనకు తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని రాసిన పాట కాదు, జస్ట్ అనిత వింటే సరిపోద్ది పాట అన్న ఉద్దేశంతో చేసిన పాట. కానీ నాకు తెలియదు ఇంత హిట్ అయ్యి దీని గురించి ఇన్ని కథలు చెప్పుకొని ఓ సినిమా దాకా వస్తుందని, ఇదే ప్రపంచం అయిపోద్ది, ఇదే ఈ ఫీల్డ్లో కంటిన్యూ కావాల్సి వస్తుందని మనం అనుకొని వచ్చింది కూడా కాదు. ఒక సింగర్ కావాలని కోరిక బలంగా ఉండే, కానీ సినిమాలలో పోయి పాటలు పాడాలి పెద్దగా ఇట్లా అని అది ఆ గోల్ తోటి నేను వచ్చినవన్నీ అయితే కాదు. కానీ ఒకటి ఉండే ప్యాషన్, మస్తు ఇష్టం ఫీల్డ్ అంటే. మనకు నచ్చిన నాగార్జున అంటే ఇష్టం కదా, నాగార్జున సినిమాకి ఎప్పుడైనా పాట పాడే అవకాశం వస్తే ఎంత బాగుండని ఆ కోరికలు మనసులో ఉండేవి. కానీ ఆడికి పోవాలి, హైదరాబాద్ పోవాలి, ఇండస్ట్రీకి పోయి కంపల్సరీ చేయాలన్న అది మాత్రం లేకుండే. కానీ నా అనిత పాట నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది, చాలా ఇబ్బందులకు గురి చేసింది, కష్టాలకు గురి చేసింది. సినిమా అంటే ఏంది, సినిమా ప్రపంచం అంటే ఏంది తెలియజేసింది నాకంటే అని తెలిసి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. అప్పుడు నిలకడలేని వ్యక్తిని, దోస్తులతో ఎంజాయ్ చేసినామా, పొద్దున్న లేస్తే టైంకి తిన్నామా, సాయంత్రం అయితే బీర్ రాయినామా అన్నట్టు ఆ ఫీలింగ్లో ఉండేటోడిని. ఇది జాలరా జీవితానికి ఇంకేం కావాలా అని అప్పటి మందని చూసుకునేది, తెల్లారి గురించి రేపటి గురించి ఆలోచించే అంత లేదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ళు పట్టింది నాకు దీని గురించి. ఇది కాదురా జీవితం, పాన్ షాప్ పెట్టుకుని ఆఖరికి ఇంత పేరు వచ్చి నా పేరు మీద సినిమా చేసి పైసలు లేక ఫ్యామిలీని పోషించుకోలేక ఓ పాన్ షాప్ పెట్టుకున్న హనంకొండల పాన్ షాప్ పెట్టుకొని పాన్ షాప్ రన్ చేస్తా అంటే ఆడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసి గుర్తుపెట్టి నిన్నెక్కడో చూసినట్టున్నది. కానీ అలా ఎవరన్నా అంటూ ఉన్నప్పుడు అరే మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఏంటిది అనే నా బాధ ప్రతిరోజు మనసులో. నా తోటలు అందరూ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. యూట్యూబ్స్కు సినిమాలకు అవసరం లేదు ఇప్పుడు. నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్కి రాసుకుంటే చాలు, మీకు సినిమా దాకా కూడా అవసరం లేదు. యూట్యూబ్లో పోయినన్ని మిలియన్లలో ఏ సినిమా పాట కూడా పోతలేదు. సినిమాని తక్కువ అంచనా ఎత్తలేము ఇక్కడ. కానీ మీరు యూట్యూబ్ సాంగ్ చూసుకోండి, ఒక్కొక్క పాట ఒక్క పాట సినిమా పాట సరిగ్గా కొడితే మొత్తం ఏరితే 100 మిలియన్లు పోయిన పాటలు 10-20 వెళ్తాయి. అదే యూట్యూబ్ పాటలు తీయండి 1,00,000 పాటలు వెళ్తాయి. ఇప్పుడు చాలా అన్ని ఉన్నాయి 100 మిలియన్ల పైన. అంటే అంతగానం యూట్యూబ్ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చింది. సినిమా ఒకప్పుడు పాట రాయాలంటే నా అప్పుడు సోషల్ మీడియా లేదు, రాస్తే డైరెక్ట్ సినిమాకే రాయాలి. అదే కనుక అంటే అదే సాంగ్ ఇప్పుడు కనుక రిలీజ్ ఏంటంటే ఇంకెన్ని మిలియన్స్ కావాల్సి ఉంటే అప్పటికి ఆ కాలానికి అదే పెద్ద హిట్ మరి. ఎందుకంటే అది జనాలు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఒక్క స్టేట్ కాదు, మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో. దుబాయ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్ నాకు, ఎక్కడి నుంచి అంటే నా పాటనైతే ఆదరించింది వాళ్ళు. అదే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్, అది నన్ను నిలబెట్టింది. ఇబ్బందులకు గురి చేసింది ఆ పాట వల్ల. నా సర్వం కోల్పోయినా చెప్పుకోవచ్చు. స్టడీని నేను ఇష్టపడే నా స్టడీని కోల్పోయినా, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో చేశారు. కానీ ఎన్ని ఉన్నా కానీ సో ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డాము ఇవన్నీ ఒక ఎత్తైతే అంటే పిల్లల ఆరోగ్యం అనేది కూడా సో బాగాలేదని కూడా విన్నాము. ఇప్పుడు ఎలా ఉంది ఏంటనా? అది నా జీవితంలో ఎప్పటికీ నేను డైజెషన్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఒక కన్నతండ్రికి ఆ బాధ ఎట్లుంటుందంటే, 2 పిల్లలకు మాటలు రావు. బేసిక్గా మన సింగర్, ఓకే, ఒక సింగర్ పిల్లలకు వాళ్ళకే మాటలు, నాకు దేవుడో ఇంత మంచి చక్కటి గొంతునిచ్చి నా పిల్లలకే మాటలు రాకుండా చేసిందని
నేను ఎప్పటికీ నేను మా మిస్సెస్ బాధపడతాం. కానీ ఇక అదే తలుచుకుంటే మనం అక్కడే ఆగిపోతే వాళ్ళకు మనం కన్నందుకు వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే ఈ మనము ఉండేందుకు అన్న ఒక ఉద్దేశంతో నేను ఒకటే డిసైడ్ అయ్యి ఆ లైఫ్ను ఆ జీవితానికి సస్తి చెప్పి కష్టము నష్టము కళామ తల్లిని నమ్ముకున్నాం మనం. ఆ కళామ తల్లి మనల్ని కాపాడుతున్న ఒక ముఖ్య ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కు రావడం. అంటే దీని గురించి మాట్లాడుకోవాలి మనం అయితే. మళ్ళీ మీరు రిటర్న్ వచ్చారు. సో మళ్ళీ అనిత సాంగ్ అది కూడా సెకండ్ వర్షన్ 2.0గా మీరైతే రిలీజ్ చేశారు. అది కూడా నేను రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో కూడా వచ్చేటప్పటికి అబ్బా నాగరాజన్న ఇస్ బ్యాక్ అని అందరూ అంటూ ఉంటే ఫుల్ ఖుషి అనిపించింది. అవును, నేను కూడా మంచి కంబ్యాక్ అనే చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్రెడీ కంబ్యాక్ అయినట్టు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చాలా సాంగ్స్ చేసిన. నేను చేసిన పాటలన్నీ ఒక పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి కొత్త యూట్యూబర్స్కి. ఓకే, మంచి సాంగ్స్ ఇస్తున్నాం, రీజనబుల్గా చేస్తున్నాం. అనిత పార్ట్ 2 సాంగ్ ఇది అనౌన్స్ చేసి 2 years అయింది. కావాల్సి ఉంటే ప్రొడ్యూసర్ దీన్ని చేస్తే గట్టిగానే చేయాలని బడ్జెట్ కడకుండా ఇంత టైం పట్టింది. మంచిగా చేసిండు. వాళ్ళని కూడా నేను 100% సాటిస్ఫై చేసిందని నేను అనుకుంటలేను ఇప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళు పాత మ్యూజిక్ అనేది పాత పాటకు ఫస్ట్ పాటకు నరాలలో వాళ్ళకి జీర్ణించకపోయి ఉన్నది. ఈ కొత్త పాటను వాళ్ళు అంత యాక్సెప్ట్ చేయలేకపోతాను. ఇంకా అది ట్రెండింగ్ 4లోకి వచ్చింది కానీ అది కాదు అసలు. ఎందుకంటే వాళ్ళు కామెంట్లలో ఎట్లా వేసుకుంటానంటే ఎంతైనా కానీ మాకు పాత పాట ఫీల్ కనబడతలేదు ఇక్కడ అంటాను. పాట సూపర్ ఉన్నది, లిరిక్స్ సూపర్ ఉన్నది, వీడియో ఎక్సలెంట్ ఉన్నది, కానీ మాకు ఆ ఫీల్ అయితే కలుగుతలేదు. అంటే వాళ్ళకి ఆ పాట అంత ఓన్ చేసుకొని పాటలు రానోళ్ళు కూడా నా పాటను ఒక బుక్లో రాసుకొని లిరిక్ మొత్తం నోటికి పాడమంటే పాడతారు. అంటే పాట అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా తాగేటప్పుడు సిట్టింగ్లో చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, ఆ పాట పెట్టుకొని మొత్తం పాట పాడతారు. అంటే నోటికి అంతా ఓన్ చేసుకున్నటువంటి పాటను మళ్ళీ దాంట్లో లిరిక్స్ చేంజ్ చేసే వరకు వాళ్ళ మనసు ఏంటంటే కొద్ది రోజులు టైం పడుతుంది దాన్ని యాక్సెప్ట్ చేయడానికి. కొంత టైం వాళ్ళకు డైజెస్ట్ కాలేకపోతాను. ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇచ్చిన అనిత ఓ అనిత మంచి కిక్ ఇచ్చే సాంగ్ ఇచ్చారు. అలాంటిది మీరు అన్నట్టు ఈ సాంగ్ కూడా బాగుంది. ఏంటంటే కాకపోతే ఇది కొంచెం ఎక్స్టెండెడ్ వర్షన్లా అనిపిస్తుంది. ఎక్స్టెండెడ్ వర్షన్ అంటే అప్పుడున్న ప్యాటర్న్లోనే మ్యూజిక్ చేస్తే దానికి దీనికి తేడా ఏమున్నదని అట్లా అంటారు. ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, మనం సేమ్ మ్యూజిక్ పెట్టినామంటే కాపీ రైట్స్ పెడతాన్న విషయం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాపీ రైట్స్ అంటే కూడా తెలియని కొంతమంది ఉంటారు కామెంట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అన్న ఉన్న మ్యూజిక్నే పెట్టి చేస్తే అయిపో కదా అని పెడతాను కామెంట్. ఉన్న మ్యూజిక్ పెడితే కాపీ రైట్ పడితే అన్న ముచ్చట కూడా కామెంట్ పెట్టడానికి తెలియదు ఫస్ట్. వాళ్ళ తప్పు కదా, వాళ్ళకి తెలియదు ఫస్ట్ దాని గురించి. దాంట్లో తప్పేం లేదు. అట్లా చిన్న చిన్న కామెంట్స్ పెట్టాం. దాన్ని కూడా ఆ కామెంట్లను కూడా మేము స్వీకరిస్తున్నాం. మీకోసం మీకు అనుకున్న ప్యాటర్న్ వచ్చే వరకు నేను మళ్ళీ ఫ్రెష్ మ్యూజిక్ చేపించి ఆ ఆడియోని యాడ్ చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి మేము కూడా హ్యాపీగా వాళ్ళకి చెప్పినాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకంటే నిజంగా సార్ ఒక 16 సంవత్సరాల తర్వాత నాకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే 1000 మంది రెస్పాండ్ అయిందన్నంటే ఏడ్చుకుంటే నా ఇంటికి వచ్చి నా పిల్లల కంటే వాళ్ళు ఎక్కువ ఏడ్చిల్లు అసలు. వాళ్ళని నేను చచ్చిపోయాక వాళ్ళని మర్చిపోలేను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ మన ఛానల్ ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మీకు, ఫస్ట్ సోషల్ మీడియా, ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ నన్ను ఎక్కడనో ఉన్నోని తీసుకొచ్చి మళ్ళీ హ్యాపీగా నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు లేకపోతే నేను ఇంత తొందరగా కంబ్యాక్ కాకపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత తొందరగా జనాలకు మళ్ళీ వచ్చిండు, అవకాశాలు ఉంటే కల్పించండి, ప్రాబ్లమ్స్లో ఉన్నా అని చెప్పుకున్నా నేను. ఎందుకంటే మనం అడగంది అమ్మాయి అయినా అన్నం పెట్టదు. ఏంటంటే అడగాలి అవకాశం, అడగంది ఎవరు ఇయర్. నువ్వు ఎంత పెద్ద స్టార్ అయినా కానీ నీ దగ్గరికి రావు అవకాశాలు అనేవి. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఏం సంగతి గురుగారు ఏమైనా చేస్తానులా ప్రాజెక్టులు ఏమైనా ఉంటే మనకు చిన్న అవకాశం చెప్పండి అని అడుగుతూనే ఆ అవకాశం మన దాకా వస్తుంది. లేకపోతే వాడింది వాడు చేసుకుంటాను తీరా బాబు అని మనం అని ఉంటే అట్లా కాదు ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, సో అప్పుడు మీకు ఊహ తెలియని టైంలో అంటే అప్పుడే మీరు అంటే చదువు అయిపోయిన టైంలలో కూడా అంత స్టార్డమ్ మీరు మేనేజ్ చేసుకోలేక కొంచెం సో ఫ్లక్చువేట్ అయ్యారు. ఇప్పుడు అన్నీ తెలుసు. సో ఇప్పుడు ఒక స్టెప్ బై స్టెప్ వచ్చారని చెప్పేసి అనుకోవచ్చా? మళ్ళీ నాగరాజు గారు సో ఒక 2-3 సాంగ్స్ తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారని చెప్పేసి అలా అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే కష్టమో నష్టమో, ఎందుకంటే ఈ పని తప్పితే ఏ పని రాదు మనకు. ఆడున్నప్పుడు కూడా నేను ఫుల్ బిజీ. ఎట్లా బిజీ తెలుసా, 100కో 200కో ఏడన్నా బీర్ రాసినా కూడా పాట రాసి ఇచ్చేది. అంటే నేను అలాంటి సిచ్యువేషన్లలో ఉన్నా. నేను అప్పుడు నా బాధలు, నా కథ
ఇది నాగరాజు తోటి అయితే తొందరగా ఉంటాడు, వాడైతే టక్ని ట్యూన్ చేస్తాడు, లిరిక్ కూడా రాసిస్తాడు, వానికి ఒక బీర్ అయిపోండి, లేకపోతే కోటర్ మందు పట్టుకపోండి, లేకపోతే వాని జేబులో 500 ఇక పెట్టండి, మీ పని అయిపోద్దని నా దగ్గరికి. నేను ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండేది మరి. నేను పాట అమ్మాయిల పేర్ల మీద నేను రాసిన పాటలు ఎవరు రాసి ఉండరు నాకు తెలిసి. మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి నేను దాని గురించి కూడా నేను మాట్లాడాలి అదే కదా, కొంచెం దానిలో కూడా వెళ్దాము. ఆ, ఇలాంటి నాగరాజు గారు మళ్ళీ మీ అంతకు మీరు తెలుసుకొని అరే నేను ఉండాల్సింది ఇలా కాదురా భయ్ గాడా అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు? నేను పాన్ షాప్లో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి నన్ను ఎట్లా హేళనగా అంటే, నీకు వచ్చిన పేరేంది, ఓ సినిమా వచ్చింది, నీవేంది, నీకు అతేందని చాలామంది నన్ను హేళన చేస్తూ అంటే కొంచెం డిసప్పాయింటెడ్గా మాట్లాడేది. వాళ్ళకి తెలియదు నా అనుకున్న ప్రాబ్లమ్స్, నా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ నేను బయటికి చెప్పుకోపోయి. కనీసం నా పిల్లలకు మాటలు రావడం ముచ్చట కూడా వాళ్ళకి తెలియదు ఫస్ట్. నేను ఎందుకు ఇటువంటి పనులు చేయాలి సార్, ఇంత దిగజారి కూడా ఎందుకంటే వచ్చి మనకు అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్. ప్రతి ఇంటింటికి మట్టిపోయి అన్నట్టే ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ కామన్గా ఉంటాయి. మన కోసం ఎవరెందుకు సహాయం చేస్తారు, ఎవరైనా ప్రాబ్లం తెల్లాలెత్తే వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది. అంతే తప్పితే నా కోసం వానికి కడుపు ఉంటుంది, వానికి పైసలు అవసరం ఉంటాయి, అది అంటే కానీ చేస్తారు, ఎంత చేయగలుగుతారు వాళ్ళ స్తోమత తగ్గట్టు. ఇప్పుడు నా సొంత తమ్ముడు ఉన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేసుకుంటాడు, చిన్నపాటి కంపెనీ పెట్టుకొని నడుపుతాను, వానికి తగ్గట్టు ఖర్చులు వానికి ఉంటుంది, వానికి ఒక ఫ్యామిలీ, వానికి 2 పిల్లలు. మా అన్నకు ప్రాబ్లం వచ్చిందంటే ఎప్పుడైనా ఒక 5,000-10,000 హెల్ప్ చేస్తాడు. జీవితాంతం నేను సాధాలంటే సాధలేరు కదా, పెళ్లి చేసుకున్నాను ఇంకా వాళ్ళ భార్య ఒక్కోదు కదా, ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా. నేను కూడా చిన్నోడు అని చెప్పి ఊరికే నాకు సిగ్గు అనిపించి ఊరికి అడగలేను కదా. అందుకనే మనది ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకుంటే తీరుద్దా. పెద్దవాళ్ళు ఉంటారు మన సమాజంలో, మానవత్వం ఉన్న వాళ్ళు మస్తు మంది ఉంటారు. మనం అనుకుంటాం కానీ హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నా విషయం నాకు మూలనే తెలిసింది. ఎందుకంటే ఏంటి మీ విషయంలో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఏంటంటే, సో అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టు మీరు అవకాశం కోసం అడుగుతూ ఉన్నారు చూసారా. సో అది చాలా బాగా నచ్చింది. నిజం ఏదంటే మీరు ఇందాక అన్నట్టు ఏముందిలే మనోడు నారాజ్ చేసుకుంటాడులే అని అనుకుంటారు, లేదు మీరు అడిగి దాని నుంచి నిరూపించుకోవాలని చూస్తున్నారు చూసారా, అది సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే నేను అదే అంటున్నా, మీరు ఎంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా నెల పేరు మీద 2-3 పాటల కంటే ఎక్కువ అవకాశాలు రావు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే మస్తు పోటీతోటి కూడుకున్నది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువైపోయింది. మీరు కంపల్సరీ వాళ్ళు రాయాలి, వాళ్ళు పాడాలి అనుకున్నప్పుడు మాత్రమే మనల్ని పిలుస్తారు. లేదంటే నేను 20,000 చెప్తే 3,000కి పాడేటోళ్ళు, సినిమా సింగర్లు కూడా వచ్చి పాడేటోళ్ళు ఉన్నారు, పోవమ్మా అని చెప్తాను అక్కడ. ఇప్పుడు ఏంటంటే నారాజ్ ఎంత రాస్తే ఎంత తీసుకుంటాను అంటే, సార్ నేను ఒక 50,000 తీసుకుంటున్నా సార్ మూవీకి అయితే, యూట్యూబ్కి అయితే ఒక 30,000 తీసుకుంటానంటే వాళ్ళకు నచ్చింది అనుకో, రీజనబుల్గా అనిపిస్తే ఓకే. లేదమ్మా సినిమా రేటర్లు ఎంత తీసుకుంటలేరు, మీరు మరీ ఇంత అడుగుతూ కరెక్ట్ కాదంటే, లేదు సార్ నేను అంతవరకు అయితే రాస్తా, లేకపోతే రాయలేను అని అనడం వేరు. లేదు సార్ నేను కొంచెం నాకున్న ప్రాబ్లమ్స్ వేరు, మీకు మీరు మరీ తగ్గించకుండా చూసి ఇవ్వండి, ఎందుకంటే నాకు అవకాశం ఇంపార్టెంట్, అవకాశంతో పాటు మనీ ఇంపార్టెంట్, నా సిచ్యువేషన్స్, నా ప్రాబ్లమ్స్, ఇది ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ అనేది నాకు ఇంపార్టెంటే సార్. మీరు ఎంత ఇచ్చినా నేను వర్క్ చేస్తా, కానీ చూసి ఇవ్వండి అని మర్యాద చెప్తే వాళ్ళు కూడా ఎట్లుంటుంది అప్పుడు ఆ మాటను గౌరవంగా తీసుకుంటారు, మంచిగా ఏదన్నా ఇట్లా ఉండాలి అనుకుంటారు. ఇంకా అంతేగాని లేదు సార్ 50,000కి ₹1 తక్కువ కూడా నేను చేయలేను, అది నువ్వు కాకపోతే నీ తాదాసంటే రాపిస్తా, ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చాను మంచిదాన్ని. ప్రొడ్యూసర్ అంటే ఏంది, మనకు దేవుడితో సమానం. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన దేవుడు, పేరు వచ్చేది మనకే వస్తుంది ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ. 4 అవకాశాలు వస్తాయి దాంతో ఆ పాట హిట్ అయితే. మనకు కానీ ప్రొడ్యూసర్ని కనీసం రెస్పెక్ట్ కూడా చేయరు బయట, డైరెక్టర్ని కావచ్చు, ప్రొడ్యూసర్, యాక్టర్లది, హీరోయిన్లది వాళ్ళది వేరే కథే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఒక పాట హిట్ పడ్డది అనుకో వేరు. అవకాశాలు అనేది కళాకారుడిగా ఎవరికైనా కానీ ఒకటి వస్తుందేమో, ఏంటంటే అవకాశాలు దాని నుంచి ఒక 4 వచ్చేస్తాయి. అవును. అండ్ ఈ మన అనిత 2.0, సో కొత్త వర్షన్ దాని గురించి, ఆ సాంగ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. పిక్చరేషన్ కూడా చాలా బాగుంది. సో ఆ గుడిది కానీ, సో యాక్ట్ చేసినది కానీ వీళ్ళందరూ, సో మీరు ఓన్లీ సాంగ్ పాడడము రాయడం ఇదే కాకుండా, సో ఆ పిక్చరేషన్ దానిలో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? 5 days షూట్. నేను అక్కడే వరంగల్ లొకేషన్స్ మొత్తం మాట్లాడిందే మేము. పర్మిషన్కి 4 రోజులు పట్టింది. 1000 స్తంభాల గుడి, కోటగుళ్ళు, అటు రామప్ప, లేదంటే మళ్ళీ జాకారం శివాలయం. ఎందుకంటే అది ఒక హిస్టారికల్, నేను వరంగల్ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తి కాబట్టి నేను మన ఏరియాలోనే కొంచెం ఒరిజినాలిటీ పోకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మానిటైజేషన్ షార్ట్స్ కోసం
పర్మిషన్స్, డ్రోన్స్ ఎగరనియరు అలాంటి హిస్టారికల్ టెంపుల్స్ మీద. మనకు కావాల్సినంత తీసుకొని అవుట్ ఫుటేజ్ కొంత బయట కాజీపేట అటు ఇంకా చుట్టుపక్కల దేవన్నపేట పరిసర ప్రాంతాల్లో మంచి లొకేషన్స్లో వాళ్ళిద్దరు హీరోయిన్స్ కూడా బాగా మంచిగా చేసిళ్ళు. క్వాలిటీ కూడా మంచి, మన జనతా బాబులు కెమెరామ్యాన్ అల్లా కెమెరామ్యాన్ ప్రొడ్యూసర్ అయిననే మంచిగా చేసిండు. మా మైఫస్ట్ గిరి సార్ ప్రొడ్యూసింగ్ డబ్బుల పరంగా వెనకాడకుండా 5 రోజులు ఒక పాటను ఒక రోజు చేస్తారు. యూట్యూబ్ పాట అంటే 1 డే, లేకపోతే ఎక్కువ అయితే 2 days అంతే. దీనికి 5 రోజులు చేసి దాన్ని కలర్ డిఐ సినిమా వాళ్ళతోటి మంచి టెక్నీషియన్స్ తోటి ఎడిటింగ్ డిఐ, దానికి పోస్టరింగ్ కూడా మంచి 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 వాళ్ళని వాడిండు. పాట కూడా జనాలకు అన్న బాగున్నది కానీ మాకు అది రావట్లేదు అన్న అని చెప్పేసి మాత్రం అంటే వాళ్ళకి ఏంటంటే అది అంతే, అది వాళ్ళకి ఎట్లా అంటే అది మొత్తం ఎక్కి ఉన్నది. ఏంటంటే ఫస్ట్ టైం మనం ఒక అద్భుతాన్ని చూపించినప్పుడు దాని తర్వాత ఇంకా దానికంటే ఇంకా పెద్దది ఏది చూపించినా కానీ అంత ఫీల్ అవ్వరు. ఇప్పుడు అనిత సాంగ్ లో కూడా అంతే అనమాట. కాకపోతే ఫస్ట్ వర్షన్ అది వేరే లెవెల్, ఈ సెకండ్ వర్షన్ కూడా బాగున్నా కానీ దానికి మ్యాచ్ అయ్యేటట్లేదని మాత్రం కొంతమంది ఫీల్ అవుతారు. అనిత పాటకు మ్యూజిక్ ఎంత తెలుసా? చెప్పండి. 8 పాటలు కలిపి 3,000 తీసుకునేది అప్పుడు. ఆయననే రవి కళ్యాణ్ అనే మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు ఈ పాట చేసిన ఆయన, ఆ పాట కూడా పాత పాటకు. ఓకే. 8 పాటలు కలిపి 3,000 తీసుకొని కీబోర్డ్ ఇక్కడి నుంచి మోసుకొని మైబాద్ దాకా వచ్చి లలిత ఆడియోస్కి వచ్చి వాయించేది. ఇప్పుడు ఒక పాటకు ₹1,00,000 తీసుకొని చేసిండు మ్యూజిక్. హెవీగా ఉండాలి, మస్తు ఉండాలని చెన్నైకి పంపించిండు లైవ్స్కు, ఫ్లూట్కు, వయలిన్కు, రిథమ్స్కు అంతా చేసినాం. అంత చేసిన తర్వాత 3,000కు 8 పాటలు అంటే ఆ అనిత పాటకు ఆయనకు మ్యూజిక్ పడ్డ 500 కూడా పడలేదు అన్నట్టు. 500కి చేసిన మ్యూజిక్ నచ్చింది, ₹1,00,000 నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే అప్పుడు అది జనాలకు అట్లా ఎక్కింది. ఇప్పుడు ఇది ఈ ప్యాటర్న్, ఇప్పుడున్న ప్యాటర్న్ ఈ రిధం అయితేనే వింటారు. అది ఓల్డ్ ప్యాటర్న్ కదా, కొత్తగా చూపించాలని మనకు ఉంటుంది. అంతేందుకు ఇప్పుడు రోబో సినిమా ఉన్నది, రోబో 2.1 తీస్తే ఎక్కలే. శంకర్ గదే రజనీకాంత్, దానికంటే హై క్వాలిటీ మ్యూజిక్ గదే రెహమాన్, అది అంతే. ఎందుకంటే రోబో వాళ్ళకు చూస్తుంటే గూస్ బంప్స్ అప్పుడు కొత్తగా అనిపించింది. దాన్ని తీసిందనే మళ్ళీ తీసే వరకు మళ్ళీ ఏమున్నది ఇలా కదే. ఇప్పుడు ట్యూన్స్ ఏముంటుంది అనిత పాట, ట్యూన్స్ ఏముంటుంది, లిరిక్ ఒకటి చేంజ్ ఉంటుంది, మ్యూజిక్ చేంజ్ ఉంటుంది. వాళ్ళకి పాత మ్యూజిక్ కావాలంట, పాత మ్యూజిక్ పెడితే కామెంట్లు అది పడతాయని కూడా తెలియదు ఆ కామెంట్ పెట్టడానికి అట్లా. కానీ ఎంతైనా మీరు చెప్పండి, ఆ జనరేషన్లో ఉన్న మా వాళ్ళకైతే సో ఆ అనిత సాంగ్ వేరైతే, ఇప్పుడున్న వాళ్ళకి మాత్రం అనిత 2.0 కూడా బాగా ఎక్కుతుంది. ఆ ట్రెండింగ్లోకి వచ్చిందంటే అది నార్మల్ ఇష్యూ కాదన్న. ట్రెండింగ్ 4కి వచ్చింది, 4లోకి వచ్చింది, ట్రెండింగ్లోకి వచ్చింది. మీరు పాట దాన్ని ఒక 2-3 సార్లు ఎక్కితే ఆ మ్యూజిక్ కూడా వింటాంటే అంటే ఇన్ని రోజులు అది విని మళ్ళీ దీన్ని ఒకటేసారి ఇది వినే వరకు వాళ్ళకు తీసుకునే వరకు కొంచెం టైం పడుతుంది. వాళ్ళ తప్పేమో అది మీరు అనుకుంటున్నారు కానీ అట్లేం లేదు. బయట జనాలలో ఎట్లుందంటే అరే బలేంద్ర పోయి, అరే ఇది కూడా బాగుంద్ర పోయి అని చెప్పేసి ఆ టైప్లో ఉంది అంతే. నాకైతే నేను సాటిస్ఫై. కానీ ఫస్ట్ మీ మైండ్లో ఏంటంటే అది తీసేసేయండి, అదే నచ్చుతుంది, ఇది అంతగా నచ్చట్లేదని మాత్రం కామెంట్లకు. ఇప్పుడు నేను ఏంటంటే నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ మీరు కామెంట్లు చూసేయడం మానేసేయండి. ఫస్ట్ మానేసారు పట్టించుకోవద్దు. ఫీల్ అంటే కామెంట్లు పట్టించుకుంటే మనం ముందుకు పోలేము. మనం చేసే పని ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదన్నా. ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క తీరు ఆలోచిస్తుంది. నీకు అనిత పాట, పాత అనిత పాట కూడా కొంతమంది నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బాబు వీడు అమ్మాయి పేరు మీద ఏదో బాగా వీడు ఒక్కడే పెద్ద ఏదో దేవదాస్ అన్నట్టు రాసిండు ఏంద్ర అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అన్నీ అందరికి నచ్చాలని ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సి ఉంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కటి ఉంటుంది. దేనైనా మనం ప్రేమగా స్వీకరించాలి. వాళ్ళే మనకు అన్న. ఇప్పుడు ఇండస్ట్రీ పరంగానే చూసుకుందాం. నా పిల్లలకు ప్రాబ్లం వచ్చిందంటే ఏ ఒక్క ఇండస్ట్రీ ₹1 సాయం చేయలేదు. నా పాటని ఇష్టపడ్డోళ్ళు, ఆదరించిన వాళ్ళు చేసిందన్న. అలాంటి వాళ్ళ కోసం ఎంత నేను వాళ్ళకి అభిమానం అంటే ఇంత ఉంటుందా? మీకు ఒకటి చెప్తా, చెప్పండి. వనస్థలిపురం అని ఉప్పల్ పక్కన, వనస్థలిపురం ఎల్బీ నగర్ దగ్గర వనస్థలిపురంలో 10 మంది పోరగాళ్ళు, యూత్ పోరగాళ్ళు సెంటరింగ్ పని చేసుకుంటారట. సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చూసి మా తమ్ముని వాళ్ళు ఇంట్లో ఉంటాను నేను, ప్రగతి నగర్ కూకట్పల్లి. ఆడికి అడ్రస్ లొకేషన్ పెడితే వచ్చిందన్న, అన్న మిమ్మల్ని కలవాలన్నా, అన్న మీ అడ్రస్ పెట్టండి అన్న, మీ ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతామన్నా అన్నారు. అడ్రస్ పెడితే నాకు మొత్తానికి తిందామంటే తిండి లేదనుకొని 3 నెలలకు సరిపడే సరుకులు మనిషికి ₹1000 వేసుకొని 10,000 క్యాష్ నా చేతిలో పెట్టి, అంటే వాళ్ళు వచ్చి ఒక ముచ్చట చెప్పారు. అన్న అప్పటికి ఇంకా మా మిస్సెస్ని తీసుకురాలి నేను. అన్న మీరు వదిన తీసుకొని హైదరాబాద్కి వచ్చేయండి అన్న,
మిమ్మల్ని మీ పిల్లలను మేము సచ్చేదాకా సాస్తామన్నా అన్నారన్న. ఒక రూమ్ ఇస్తాం మీకు, మేము రోజు సెంటరింగ్ పనికి పోతాం, మాకు డైలీ మనిషికి 1000 నుంచి 2000 మధ్యన వస్తాయి, సచ్చేదాకా మిమ్మల్ని సాస్తామన్నా అని పని చేసుకునే పోరగాళ్ళన్నా వాళ్ళ కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయంటే, ఒక పాటని ఇష్టపడితే గింతగానం ఒక పెద్ద హీరోని ఏదో ఇష్టపడ్డట్టు ఒక పాటని ఇష్టపడితే గింతగానం హార్ట్ఫుల్గా ఇష్టపడతారా మీరు అని. ఆ పాట అంటే పిచ్చి అంట వాళ్ళకు, రోజు ఒక్కసారన్నా వినంది. చిన్న పోరగాళ్ళం ఉన్న అప్పుడే స్కూల్లోకి వెళ్తాను మేము, 5th 6th క్లాసు, మీ పాట రిలీజ్ అయింది, నేను ఒకటి అందులోకి వెళ్ళి అన్న నీ పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న అని చెప్పుడు అంటే వాళ్ళ అభిమానం. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే విజయవాడ నుంచి ఫోన్ చేసిల్లన్న, వాళ్ళ మిస్సెస్ పేరు అనితనంట. వాళ్ళ మిస్సెస్ ఆ పాట వాళ్ళ మిస్సెస్కును వానికి ఒకటే గొడవ అంట, డైలీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంట. ఆల్మోస్ట్ విడాకుల వరకు వచ్చింది. అప్పుడే నా అనిత పాట రిలీజ్ అయిందంట. రిలీజ్ అయితే వాళ్ళ మిస్సెస్ అంటే మనకి మస్తు ఇష్టం అట. అప్పుడే అనిత పాట రిలీజ్ అయితే ఆ అమ్మాయి గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. రిలీజ్ అయితే వాళ్ళ హస్బెండే ఆమె కోసం పాడతానని ఆ ఫీల్డ్లోకి వెళ్ళి దెబ్బకి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేసిందంట. ఆ విషయం ఫోన్ చేసి ఇట్లా ఇంటర్వ్యూ చూసి నెంబర్ చూసి ఇట్లా అయిందంట, మీ పిల్లలకు మీ అడ్రస్ పెట్టండి మేము వస్తామని వచ్చి ఇంటికి వచ్చి, మీరు చేయబట్టి మేము ఇప్పుడు నా భార్యతోటి, నువ్వు చేయబట్టి నీ పాట ఒక్కటి లేకపోతే మేము విడిపోతాం, నేను చచ్చిపోతాను మా మిస్సెస్ దూరమైందని, నువ్వు నీ పాట లేకపోతే రాకపోతే నేను నిజంగా చనిపోయేటోనన్నా, ఇప్పుడు నీ వల్ల నేను నా 2 పిల్లలతోటి హ్యాపీగా ఉంటాను, మీ పిల్లలకే ఇట్లా బాధ ఇట్లా అయిందని తెలియని ఆగలేక వచ్చేసిన. మా మిస్సెస్ ఫస్ట్ చూసి నాకు చూపెడితే ఏడ్చింది నైట్ అంతా, తెల్లారే తీసుకొని వచ్చిందని అని చెప్పి 50,000 మా పిల్లల చేతిలో పెట్టి మీకు ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయని అంత అభిమానించేటోళ్ళు అంత ఏంటంటే మీరు అట్లా సాంగ్తో అంత ఇంపాక్ట్ చూపించారన్న. నాకు ఇది నిజంగా అద్భుతం తెలుసా నిజంగా. ఇది ఇలాంటి ఒక్కొక్కరు బెంగళూరు నుంచి వచ్చిళ్ళు, చెన్నై నుంచి వచ్చిళ్ళు పిల్లల్ని చూడడానికి, వాళ్ళకి తోచినంత హెల్ప్ చేసిళ్ళు, నాకు మరో జన్మనిచ్చిళ్ళు. నేను కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నా పని, 10 లక్షలు అప్పు అయిందన్న. ఎట్లా నా పిల్లల కోసం 5 లక్షలు అప్పు, హాస్పిటల్ చుట్టూ తిరిగి అటు తిరిగి మిషన్లకు కానీ దానికని దీనికని, నెలకు హాస్పిటల్ చెకప్లకు అని తీసుకపోయి ఒక 10 లక్షల దాకా అంటే 5 లక్షలు అప్పు అయింది. 5 లక్షలు మా అయ్యకు వ్యవసాయంలో లాస్ వచ్చిందని మా తమ్మునికి 5 లక్షలు, నాకు 5 లక్షలు అప్పేసిండు. ఒక 10 లక్షలు అప్పై ఇంట్రెస్ట్లతోటి 15-16 లక్షల దాకా అయింది. ఇక అయిపోయింది నా పని అనుకున్నా. మనకు అంత పోరగాళ్ళకి ట్రీట్మెంట్ చేయించలేని బతుకు, ఈ అప్పులు కట్టలేని బతుకు చేసి ఎందుకురా మందితోటి మాటలు పడి బతికే కంటే చచ్చిపోడు బెటరు అని ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళిపోయినాక ఒక్కసారి ట్రై చేద్దాం, కలమ్మ తల్లిని నమ్ముకున్నానికి ఆ తల్లి ఎట్లా కాపాడుతుందని హైదరాబాద్కి ఒక్కటే 1000 రూపాయలు పట్టుకొని మా తమ్ముడున్న ధైర్యం తోటి, తిండికైతే ఇబ్బంది ఎట్లా కాదు, మా తమ్ముడు రూమ్ అయితే ఉన్నది, పొద్దున్న లేచేది, స్నానం చేసుకునేది, మా తమ్ముని వాళ్ళ మిస్సెస్ మా మరదలు ఇంత టిఫిన్ పెడితే తినేది, బయటపడేది కృష్ణానగర్లో పడి, సినిమా ఆఫీసుల చుట్టూ అటు మనకొండ ఇటు ఫిలిం నగర్, ఎక్కువ యూట్యూబ్ మీద దృష్టి పెట్టిన. ఎందుకంటే డైరెక్ట్ సినిమా అంటే కొంచెం టైం పడుతుంది, ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. కాబట్టి ఈ సినిమా కాదు, ఫస్ట్ యూట్యూబ్ మనకు అందుబాటులో ఉంది కాబట్టి యూట్యూబ్ మీద దృష్టి పెట్టి దేవుడి దయ వల్ల మీ సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు నన్ను అందరినీ నచ్చిందని తెలిసి ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి, ఫస్ట్ ఇప్పుడు నేను డబ్బులు అప్పుడు అడగలే, వాళ్ళని ఇప్పుడు అడగలేదు, ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి పిలిస్తే, కానీ వాళ్ళు అప్పుడు నా పరిస్థితులు చూసి నేను చెప్పేది, అన్న నేను వస్తా కానీ నాకు తిందామంటే తిండి కూడా లేదు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ చెప్పేది. నాకు వచ్చినందుకు మాత్రం నేను 5,000 అడుగుతలేను, 10,000 అడుగుతాను, నా ఛార్జెస్ డబ్బులు నాయనకి ఇవ్వండి అన్న సరిపోతుందని మర్యాదగా గౌరవంగా అడిగేది. నేను ఇంటర్వ్యూకి వస్తాను, నాకు అంత కావాలి ఇంత కావాలి, నాకు వద్దు, ఎందుకంటే మీ వల్లనే నాకు, ఎందుకంటే నలుగురు తెలవాలి, నాకు అవకాశాలు వస్తాయి, నేను కొత్త పాటలు అందులో పాడడం, కొన్ని ఛానల్ వాళ్ళు అయితే అప్పుడప్పుడే పేమెంట్లు ఇచ్చిళ్ళు, అడ్వాన్స్లు ఇచ్చిళ్ళు, కొంతమంది అయితే వాళ్ళకు నా ప్రాబ్లమ్స్ నేను మాడే పాటలు నచ్చి వాళ్ళు ఎవరెవరో కొత్త వాళ్ళని పరిచయం చేయించి అంతే కదా ఏంటంటే అవకాశాలు ఇప్పించిళ్ళు. ఇట్లాంటి ఏంటంటే ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఉంది, చూసే వాళ్ళు పెరిగారు, ఎంటర్టైన్ అవుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ వీటితో పాటు కూడా మరి ఇన్స్టాగ్రామ్లో సో ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మంచి మంచి బంపర్ ఆఫర్లు ఇస్తున్నారంట, ఏంటి మీ ఇన్స్టా ప్రొఫైల్ ద్వారా? అది ఒక లవ్ ఫెయిల్యూర్స్కే కాదు, ప్రతి ఒక్కరికి ఒక చిన్న పోస్ట్ పెట్టినా నేను, ఏమనంటే, హాయ్ హలో అండి, దిస్ ఈజ్ అనితా నాగరాజ్. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేరు మీద పాట ఉంటుందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
నచ్చిన వాళ్ళ కోసం ఒక 30-40 వేలు పెట్టి మీరు ఫుల్ సాంగ్ రికార్డింగ్ చేయించుకోలేని వాళ్ళ కోసం నేను ఒక 500 రూపాయలలో ఒక పల్లవి వరకు మీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చే విధంగా మీకు ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు చెప్పే సిచ్యువేషన్ బట్టి పాట ఉంటుంది. మీరు అమౌంట్ 500 నాకు పంపి స్క్రీన్ షాట్ పెట్టి మీ ఫుల్ డీటెయిల్స్ పెట్టిన హాఫ్ అన్ అవర్ లోపే సాంగ్ చేసి పంపిస్తాను ఒకటి పెడితే అది బాగా వైరల్ అయింది. అట్లా నాకు రోజుకు 100 నుంచి 200 ఫోన్ కాల్స్ వస్తాయి. దాంట్లో ఒక 10-20 మంది అన్నీ చేసుకుంటారు పాట. కానీ అట్లా ఏంటంటే అవకాశాలు అనేటివి మనం వెతుక్కుంటే అవి రావు. మనమే వెతుక్కుంటూ పోవాలంటే మనం ఫస్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే నలుగురు దృష్టిలో పడతాం. వీడు ఎవడో మంచిగా రాస్తాడు కదా, మంచిగా పడతాడు, వాయిస్ మంచిగానే ఉన్నది కదా అని ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే ఎంత డేర్ ఉండాలి తెలుసా. నైట్ 2 గంటలకు ఫోన్ చేస్తాడు ఒక్కొక్కడు, వాడు నాలుగే మర్రది. అన్నా నా లవ్ ఫెయిల్ అయిందన్నా, నువ్వు పాట రాయాలన్నా అని వాళ్ళు లవ్ స్టోరీ మొత్తం చెప్తా అంటే నేను వినాలి, ఎందుకంటే తప్పదు. అప్పుడు వాడు నాలుగా మర్రది, వాడు ఏం మాట్లాడుతుంటే వాడు నా పాట మీద ఉన్న పిచ్చి ప్రేమ, పాపం వాళ్ళని ఏమనలేదు, అభిమానం అది. సరే బ్రదర్ కొంచెం పడుకున్నా రేపు మార్నింగ్ చేయండి అంటే, లేదన్నా నాకు ఇప్పుడు రాత్రినే పడుకుంటా, లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా దిక్కే లేదంటే భయానికి రాసి పంపిస్తా అంటే వాళ్ళు అట్లా, అది అభిమానం వాళ్ళ ప్రేమ. సరే అది కూడా నాకు ఒక వంతుకు ఆర్థికంగా చాలా మంచి తోడ్పాటు అనేది కూడా ఇస్తుంది, మీరు ముందుకు వెళ్ళడానికి ఇంకా సహాయపడుతుంది. అవును, ఆ పాటలు ఫుల్ సాంగ్స్ చేయించుకుంటాను ఇప్పుడు నచ్చిన వాళ్ళు, నేను 1 మినిట్ చేసి పంపిస్తాను. రమ్య అని పేరు ఇచ్చామనుకో, ఆ పేరు మీద రమ్య అని పేరు మీరు ఇచ్చిళ్ళు, మీ పేరు చాణక్య, చాణక్యనా? చాణక్య, చాణక్య అనే బ్రదర్, రమ్య అనే అమ్మాయి కోసం. హాయ్ హలో అండి, అందరికీ నమస్తే, నేను మీ అనితా నాగరాజ్. చాణక్య అనే బ్రదర్ కాల్ చేసిండు. తను ప్రేమించిన అమ్మాయి పేరు, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కాదు, తను ప్రేమించిన అమ్మాయి పేరు వచ్చేసి రమ్య. తనంటే తనకు చాలా ఇష్టం అంట, కానీ తన లవ్ బ్రేకప్ అయిందంట. వాళ్ళ ప్రేమ కోసం ఒక మంచి పాట అయితే పాడమని చెప్పి కోరడం ఏం జరిగిందని చెప్పి, నా సిన్ని సిన్నారివే, నా సిట్టి లోకానివే, నన్నెట్లా మరిసినవే, నా ముద్దుల మురిపానివే, ఓ రంగుల రాట్నానివే, నువ్వు ఎందుకు అలిగినవే, నిండు కుండలాగా నిండుకున్నదమ్మ నా గుండె నిండా నీ రూపం, నువ్వెళ్ళిపోయాక ఎండిన చెరువల్లే మారిందే నా ఎదని కోసం, ఈ కన్నీళ్ళ కోసమే నా రమ్య నిన్నే ప్రేమించింది, కడదాకా కలిసుందమే రమ్య నన్నే కాదనకే, నా సిన్ని సిన్నారివే, నా సిట్టి లోకానివే, నన్నెట్లా మరిసినవే. ఇట్లా సూపర్ అన్న. అసలు నేను ఏదో ఒక చిన్న పేరు ర్యాండమ్ గా రమ్య అని ఇచ్చేటప్పటికి మీరు ఆ పేరుతోనే ఒక సాంగ్ పాడేసి నిజంగా ఎంటర్టైన్ చేసేసారు. నేను చెప్తాను కదన్న, నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద పాటలు ఏ చంద్రబోస్ గారు రాయలేదు, సిరివెన్న రాయలే, వచ్చాడు ఒక 500-600 పేర్ల మీద రాయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఐడి ఓపెన్ చేయండి, దాంట్లోనే ఒక 200-300 మంది అమ్మాయిల పేర్ల మీద వాడినే ఉంటాయి. అంటే ఇంకా బయట వచ్చాడు రికార్డింగ్స్ అయినాయి అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చేసిన, నాకేదో నా ప్రొఫెషన్ అది, అమ్మాయిల పేరు మీద కాదు అబ్బాయిల పేరు మీద కూడా రాసిన పొలిటికల్గా. మీరేంటి పొలిటికల్ గా కానీ లవ్ ఫెయిల్యూర్, లవ్ సాంగ్స్, ఇట్లా సాంగ్స్ రాసిన. రీసెంట్గా మిట్టపల్లి సురేందర్ వల్ల నాన్నగారు చనిపోయాను, రైటర్, మీకు ఐడియా ఉంటుంది మిట్టపల్లి సురేందర్ అన్న, మంచి తెలంగాణలో మంచి రైటరు. వాళ్ళ నాన్నగారు చనిపోయాను, వాళ్ళ నాన్న డీలర్ నర్సయ్య అంటారు, వాళ్ళ నాన్న పేరు ఎల్లంపల్లి వాళ్ళది. ఏ లోకంలో ఉన్నాడో మా నాన్న, చుక్కల్లో కలిసిపోయేనా, మనసున్న మంచోడమ్మా మా నాన్న, మమ్మొదిలి వెళ్ళిపోయేనా, నువ్వు లేక మన ఇల్లు కటిక చీకటయ్యనా, నువ్వు రావని నిజము తెలిసి మా గుండెలు పగిలేనా, మన పల్లె వెల్లం పల్లి నరుసయ్యడని అడిగే. ఇట్లా దీని రికార్డింగ్ కూడా చేయించినాం. అప్పుడు అంటే మనకు సిచ్యువేషన్ కొత్తగా ఉంటే పాట కొత్తగా ఉంటుంది. నాగరాజు వాళ్ళు అంటారు కామెంట్లలో కొంతమంది, అన్న సేమ్ సిచ్యువేషన్ అదే సేమ్ ఉంటానే అన్న పాటలు అన్నీ, అంటే వాళ్ళు చెప్పేది నాకు బ్రేకప్ కాలే ఎక్కువ తగులుతాను, వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ మన పాట ఒకటే అట్లా అనిపిస్తా ఉంటుంది. అదే నేను సిచ్యువేషన్ చేంజ్ చేసి ఫోక్ సాంగ్ రాయమన్నారు అనుకో, మొన్న కూడా యూట్యూబ్కి ఒక ఫోక్ సాంగ్ రాయమని చెప్పేళ్ళు ఒక ఛానల్కు, ఆ ఫోక్ సాంగ్ ఫిమేల్ వర్షన్, ఓ పిల్లగా వెంకటేష్ అని ఒక పాట హిట్ అయింది కదా, ఆ పాట మోడల్ ఉండాలి మాకు, అలాంటి అది ఫోక్ ఒకటి రాయగలుగుతారు మీరు అంటే,
మీరు నాకు చెప్పలేదండి ఇదివరకు, ఇప్పుడు మీరు చెప్పింది కాబట్టి రాస్తా. సుట్టపు సూపుకొని వచ్చిండురో, సూటి పెట్టిండురో, సైగ చేసిండురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిచినాడురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిచినాడురో, వరసకు భావనని వగలు బలికెరో, ఎంత మాయగాడురో నా మనసు దోచరో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో. ఇగో ఇట్లా ఈ సిచ్యువేషన్ పడితే ఆ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. ఇక నాకు ఒకటే సిచ్యువేషన్, నేను అనిత పాట బ్రేకప్ సాంగ్ రాసిన కాబట్టి నాకు ఎక్కువ వాళ్ళు అలగడం వల్ల నాది మొత్తం ఒకటే ఫీల్డ్లో ఉంటుంది. అంటే బ్రేకప్ అంటే ఏముంటుంది, ఒక అబ్బాయి ఇష్టపడతాడు, గాఢంగా ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి మోసం చేస్తుంది, వీడు బాధపడకుండా పాడతాడు. ఇదే సిచ్యువేషన్ ఏ బ్రేకప్ అయినా. ఇప్పుడు ఒక అమ్మాయి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కావ్య అనే అమ్మాయి ఫోన్ చేసేది. ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ అయిందంట, వాళ్ళ లవర్ పేరు నాని అంట. నాని ప్లీజ్ అన్నయ్య ఇట్లా నా లవ్ ఫెయిల్ అంటే, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఫీల్ డబ్బులు కూడా వద్దమ్మా నీకోసం నేను ఫ్రీగా వాడతా, పంపకి అని చెప్పి, నీకై నేను బ్రతుకుతున్నారా, నిన్నే నేను నమ్ముకున్నారా, నన్నే నువ్వు కాదని అన్నా, నువ్వంటేనే పడి చేస్తారా, నా గుండె నిండా నిన్నే దాచుకున్నారా, నా మనసు నీకు ఎప్పుడో అర్పించినానురా, నమ్మవెందుకురా నాని నువ్వే నా ప్రాణంరా, కోపమెందుకురా నాని నిన్నే ప్రేమించారా అని ఇట్లా రాస్తే అమ్మాయి ఏడ్చుకుంటా ఫోన్ చేసి, అన్నయ్య అసలు కానీ ఆమె ఏడ్చింది పాపం, ఫోన్ చేసి రిటర్న్ ఫోన్ చేసి పాటని ఏడ్చి అన్నది పాటకు మ్యూజిక్ ₹1,00,000 మంచిది కానీ నేను పెట్టుకుంటా, నాకు ఫుల్ సాంగ్ కావాలంటే 1,00,000 వద్దమ్మా, నేను మీ దగ్గర ఏదో అవకాశం వచ్చిందని చెప్పి లక్షలు ఖర్చు పెట్టించే బాధ్యత కాదు, ఫస్ట్ దానికి టైం అంటే మంచిగా చేద్దాం కానీ అన్ని డబ్బులు కాదు, రీజనబుల్గా నీకు చేసిస్తాను, నీకు అంటే నేను నెక్స్ట్ వీక్ వచ్చి హైదరాబాద్కి వచ్చి కలుస్తా అన్నా అని. ఎక్కడి నుంచి చేసింది తెలుసా అమ్మాయి, ఒరిస్సా నుంచి ఫోన్ చేసింది, ఇక్కడ కాదు, మన తెలుగు అమ్మాయి అంట, బీడీలో ఏదో చేస్తారంట వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ బట్టలు ఏదో సంథింగ్ నేసేటివ్ ఏదో సంథింగ్ ఉంటాయి కదా, అక్కడికి పోయి సెటిల్ అయ్యారట, హైదరాబాద్కు మా చుట్టాలు ఉన్నారు, నెక్స్ట్ వీక్ వస్తాను, నేను రాగానే కలుస్తా, రండి సిస్టర్. చాలా మంది ఇలా చాలా మంది ఎన్నో రకాలుగా అంటే ఎన్నో సందర్భాలు చెప్పి మీతో చేయించుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, సో 16 సంవత్సరాలు ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంత గ్యాప్, అంటే ఇంత గొప్ప సింగర్ కమ్ లిరిసిస్ట్ని మేము మిస్ అయ్యామా అని ఇప్పుడు బాధేస్తుంది అనమాట. మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కానీ ఇప్పుడే ఇమ్మీడియట్గా పాడేస్తున్నారంటే వా, అదే కనుక ఏదైతే టైం అనేది ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకోకుండా, సో ఆ గ్యాప్ గ్యాప్ అనేది రాకుండా అంటే ఇప్పటికీ ఎలా ఉండేవారు నాగరాజ్ అన్న? అప్పుడు నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకపోతే ఇదివరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఉన్నది చెప్తాను, నేను ట్యూన్స్ మంచిగా చెప్తా, తిరిగి కష్టపడి సిన్సియర్గా తిరుగుతా, ఒక మ్యూజిక్ చేసే. ఇప్పుడు బీమ్స్ ఉన్నాడు కదా, బీమ్స్ వాళ్ళు వీళ్ళంతా మాలాగా ట్యూన్స్ చేసేవాళ్ళే, వాళ్ళు సపరేట్గా ఏదో పోయి కీబోర్డ్లు వాయించి, చక్రి గారు కూడా అంతే, ఆయన పెద్దగా ఆ ఫ్లూట్లు వాయించడు, మృదంగాలు వాయించడు, లేకపోతే కీబోర్డ్లు వాయించడం, ట్యూన్ చేసి అక్కడ వాడేస్తారు. యాక్చువల్లీ ట్యూన్ చేసిన వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే, ట్యూన్ చేసి లిరిక్ రాసుకొని అంతా మేము పట్టుకొని పోతే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ పేర్లు పడతాయి, ఇక్కడ కీబోర్డ్ వాయించడం వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తే వాళ్ళనే మ్యూజిక్ డైరెక్టర్. అది ఫస్ట్ అలవాటు చేసినాం, అదే కంటిన్యూ అవుతుంది. వాళ్ళని తప్పు పడతలేను, మంచిగా చేస్తాను మా పాటలకు, వాళ్ళు చేస్తే ఫీడింగ్ చేస్తేనే గట్టిగా మన మ్యూజిక్, మన లిరిక్ రైటర్ పడుతుంది, సింగర్గా వస్తుంది, అన్నీ మనకే ఎందుకురా బాబు ఇప్పుడు అన్నట్టు కూడా ఉంటుంది ఫీల్. సరే మ్యూజిక్ చేస్తాను కాబట్టి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పేరు పడని, అట్లా ట్యూన్ చేసి సినిమాకి ఎట్లుంటుంది అంటే ట్యూన్ చేసిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ యాక్చువల్లీ.
ఫోక్లు అట్లా నడుస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పటి వరకు మీతో మాట్లాడి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మీ లైఫ్లోంచి చాలామంది కొత్తగా ఎవరైతే వస్తున్నారో నేర్చుకోవాల్సిన గుణపాఠాలు అనేది కూడా ఎట్లా ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పడం కానీ ఏం లేదు కానీ ఒక పాట ఫేమ్ రాగానే కొంచెం మెయిన్ దాని ఆ భూమిలో ఉండిపోకుండా నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా దానికన్నా గట్టి పాట చేయాలని ఒక మంచి కంటెంట్. లవ్ ఫెయిల్యూర్లోనే బొచ్చడి కంటెంట్లు ఉంటాయి, ఒకటే జానర్లో పోకుండా కొంచెం కొత్తగా పోతలేవు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. ఇప్పుడు యూట్యూబ్లో పెట్టండి, పెడితే ఏదో ఒక్క పాట, అది కూడా అన్ని కుదిరితే పోతుంది, 10లో ఒక్కటే పోతుంది. ఇంత ముందులా మాత్రం లేదు, ఇంత ముందు ఏది పెట్టు లవ్ ఫెయిల్యూర్ మొత్తం పోయేది, జనాలకు బోరు కొట్టేస్తుంది. కొత్త పాట కావాలి. ఇప్పుడు ఓ పిల్లగా వెంకటి పాటలు ఏముండదు, ఒక్క మూమెంట్ హిట్ అయింది, అమ్మాయి ఎగిరిన స్టెప్, దానివల్ల పాట కథం లేచింది, అమ్మాయి వాయిస్ మళ్ళీ ప్రభది. అట్లా నెల రోజులలో 36 మిలియన్లు. అంటే అప్పుడప్పుడు అట్లా పోతాయి పాటలు. అంటే అది ఎలా ఎప్పుడు ఏం నచ్చుతాయో ప్రేక్షకులు కూడా తెలియదు, ఎవరికి ఎందుకు ఎన్ని hit ట్రోల్స్ అయిందో కూడా చేస్తే. తెలియదు. ఇప్పుడు మన ఎన్టీఆర్ పాటనే మొన్న హీరో ఎన్టీఆర్ గారి పాటనే ట్రోల్ చేసిళ్ళు. ఏ పాట? మొన్న ఒకటి పాట రిలీజ్ అయింది కదా మంచి, దేవరా మూవీ నుంచి మస్తు ట్రోల్స్ చేసిళ్ళు. అది శ్రీలంక అమ్మాయి అన్న పాటలు ఎక్కువ ఉన్నది అన్న ట్రోల్ చేసిళ్ళు. వారం రోజుల 100 మిలియన్ దాటింది. అంటే ఇంత ట్రోల్ చేస్తే అంత 100 మిలియన్స్ అంటే ఒక 10 రోజులలో 100 మిలియన్స్ దాటింది, 10-15 రోజులలో 100 మిలియన్స్ అంటే మామూలు ముచ్చటేం కాదు అక్కడ. అంటే ట్రోల్స్ తోటి కూడా హిట్ అయ్యేటి చాలా ఉంటాయి. అదేంటంటే వట్టిగానే పోదు. ఆ పాటలు ఎందుకు మంచిగా లేదు, మస్తు ఉంటుంది పాట. కానీ ఫస్ట్ వాడు ఒకటి తయారు చేసింది, మనం ఎవరో సంథింగ్ ఈ పాట ఇక్కడ ఉన్నది, దానికి దీనికి పెట్టి కొంతమందికి అట్లా అనిపించింది, కానీ మొత్తానికి అట్లా ఉండదు. ఆ ఫ్లేవర్ కనబడ్డది అంతే. ఆ అమ్మాయి వాయిస్లో ఆ పాటను చేసిన పిక్చరైజేషన్ కావచ్చు సంథింగ్ అట్లా కనబడ్డది అంతే తప్పితే మొత్తానికైతే అది ప్లస్ అయింది ఆ పాటకు. అంత తొందరగా 100 మిలియన్ లేకపోతుంది. ఇది ఎందులో ఏం పాట ఇంతకన్నా ట్రోల్ చేస్తానని చూడనోడు కూడా పోయి లోపలికి పోయి చూస్తాను యూట్యూబ్ ఆ పాటను చేసుకొని అట్లా ఉంటుంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న అనితా నాగరాజ్ అన్న. అయితే తొందరలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మా ప్రేక్షకులను ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ అన్ని దానిలోంచి బయటకు వచ్చేసి ఇంకా బోల్డ్ అని మంచి సాంగ్స్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అది అనితా నాగరాజ్ గారి మనోగతం. సో అనితా నాగరాజ్ గారు ఎంత మంచి అద్భుతమైన సక్సెస్తో వచ్చి తర్వాత తన లైఫ్లో పడిన కష్టాలు కానీ, సో ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ బ్యాక్ టు ఇండస్ట్రీ అని చెప్పేసి మంచి హిట్తో కూడా వచ్చేసారు. ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.